జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ మాత్రం భారత వ్యతిరేక శక్తులకు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందూ వ్యతిరేకులకు ఈ న్యూస్ మాత్రం ఒక గుదిబండ లాంటి న్యూస్ అన్నమాట. మామూలు న్యూస్ కాదు, ఇదే సూపర్గా ఉంటుంది. 6 నెలల క్రితమే మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలా. 370 స్థానాల్లో విజయం సాధిస్తాదనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 240 స్థానాల దగ్గర అయిపోవాల్సి వచ్చింది. కర్ణుడి చావుకు అదేందంటారు కదా, సవాలక్ష కారణాలు అన్నట్టు బీజేపీకి సీట్లు తగ్గడానికి కూడా అన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించి ఒక్కసారిగా పైకి లేచింది. అంటే అబ్బాయి ఆండాపోరా స్వామి కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ పనే అనే దగ్గర నుంచి మళ్ళా దాన్ని లేచి పైకి నిలబడుకొని ఓయమ్మ మేము లేచాం మనసులో కాదు చూడు మేము లేచామనే టైప్లో నిలబడుకున్నారు. ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అస్సలు ఊహించినటువంటి పరిణామం ఇది. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం, పైగా కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలతో దూసుకుపోవడం అందరికి కూడా ఆశ్చర్యం కలిగించింది. అర్థమైందా? అంటే ఎవరు ఊహించలా ఇది. ఇక బీజేపీ పని అయిపోయిందని, ప్రధాని మోడీ హవా తగ్గిపోయిందని, ఇంకా మళ్ళీ ఎన్నికలు కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని చెప్పేసి అబ్బాబ్బాబ్బా ఎవరి పార్టీకి వాళ్ళు ఊహల్లో తేలిపోయినారట్నే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచించి సాగినారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడసాగినారు. అర్థమవుతుందా? ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి? 99. ఎన్నే? 99 సీట్లకి అంత బిళ్ళపిచ్చేట. కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి పరిస్థితులు ఒక్కసారిగా కంప్లీట్గా మారిపోయినాయి. డ్యామ్ షూర్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నటువంటి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడమే కాకుండా ఇక్కడ బీజేపీ మిత్రపక్షాల సాయం లేకుండా ఒంటరిగా మెజార్టీ సీట్లను అయితే సాధించింది. ఇక మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునింది. కానీ బీజేపీ 90% స్ట్రైక్ రేట్తో అతి పెద్ద విజయాన్ని అయితే సాధించింది. పైగా ఈ రాహుల్ గాంధీ, ఈ ప్రియాంక గాంధీలు చేస్తున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు, హిందువులను దూషించడం, ఒక వర్గానికి కొమ్ముగాయడం వంటి పరిణామాలతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అయితే డౌన్ అవుతా వస్తుంది. ఎట్లా? అట్లా ఈ క్రమంలో భారత్ పల్స్ అనే ఒక సర్వే సంస్థ ఒక సర్వేను దాన్ని నిర్వహించింది. అది ఏందయ్యా అంటే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారు అని చెప్పేసి ఈ భారత్ పల్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సర్వేని అయితే చేపట్టింది. ఇక ఈ సర్వేలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ జనతా పార్టీనే మళ్ళా గెలుస్తుందని, నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధాని అవుతారని 48% మంది ప్రజలు తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. ఎంతమంది? 48% మంది. నిజానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత తెలిసినా 38% మాత్రమే. కానీ ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏకంగా 48%కి పెరిగింది. అంటే కేవలం 6 నెలల కాలంలో బీజేపీ గ్రాఫ్, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ 10% పెరగడం అతి పెద్ద విషయం. ఇక్కడ ఏం సామాన్యమైన విషయం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వచ్చే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి కేవలం 14% మంది మాత్రమే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 14% అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ కన్నా ఇది తక్కువ కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఈ 6 నెలల వ్యవధిలో ఈ రాహుల్ గాంధీ ప్రవర్తన మూలంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతా వస్తుంది. పైగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి కాటేంగేతో బాటేంగే నినాదం, అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏక్ హైతో సేఫ్ హై నినాదాలు సూపర్ హిట్ అవుతున్నాయని, భవిష్యత్తులో ఇంకా ఈ నినాదాలు మరింత బలంగా పనిచేయనున్నాయని ఈ భారత్ పల్స్ సర్వే అయితే తేల్చి చెప్పేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ సర్వే ద్వారా 2029లో మళ్ళా వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్న విషయం అయితే తేటతెల్లం అవుతుంది. అర్థమవుతుందా? 6 నెలలకే ఇలాంటి రిజల్ట్ వస్తే ఇంకా 4.5 సంవత్సరం ఉండాలి. అంటే జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇంకా కొంచెం ముందు కూడా కావచ్చు. కానీ అప్పటికి ఇంకెంత మార్పు వస్తుందా? అప్పటికి భారతీయ జనతా పార్టీ ఇంకెంతగానో విజయాన్ని సాధిస్తుందా? కానీ
మన న్యూస్ అఖండ ద్వారా భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మరెన్నో అద్భుతమైన విషయాల్లో ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ మిత్రులారా, మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలన్నా లేకపోతే జాతీయవాదానికి సపోర్ట్ చేయాలన్నా కూడా మనం అందించే ఈ న్యూస్ను మరింత మందికి షేర్ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.